ప్రైజ్ ది లార్డ్ మై డియర్ లివింగ్ హోప్ ఫ్యామిలీ. ఐ హోప్ యు ఆర్ ఆల్ వెల్ బై ది గ్రేస్ ఆఫ్ లార్డ్. దేవుని కృపను బట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఆశపడుచున్నాను. ఈరోజు ఉదయం లేచిన తర్వాత చాలా తలంపులతో మనం ముందడిగేస్తుంటాం. మన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావాలని, మన వ్యాపారాలు దీవించబడాలని, ఉద్యోగాలు రావాలని, ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలని, ఈరోజు చాలా ప్లాన్స్తో మనం స్టెప్ తీసుకొని ఉంటాం. మన అనారోగ్యం విషయంలో ఈరోజైనా నేను కుదుటపడి నేను లేచి నుంచుంటానని, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నుంచి అప్పుల్లో నుంచి బయటకు వస్తామని, సంతోషమైన జీవితం ఒక్కరోజైనా గడుపుతామని ఆలోచనతో లెగిసుంటాం కదా. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం చూస్తే, కమిట్ టు ది లార్డ్ వాట్ ఎవర్ యూ డూ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్. నీ పనుల భారాన్ని యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములు సఫలము చేయనుగాక. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేయి, నన్ను అడుగు, నీ పనుల భారం ఏదైతే ఉందో, నీ ఆలోచనలతో అయితే లేచావు, ఆ ఉద్దేశములన్నీ కూడా ఈరోజు సఫలపరచును గాక. వాటన్నిటిని నేను సఫలపరుస్తాను. నీ పనుల భారాన్ని నా మీద వేసి, దేవుని మీద మన పనుల భారాన్ని వేసి మనం పని మొదలు పెడితే మన ఉద్దేశాన్ని సఫలపరిచే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఉదయాన్నే లేచినప్పుడు నీ పరిశుద్ధ ఆత్మతో, నీ ఆత్మతో నువ్వు చెప్పుకో, దేవా ఇదిగో ఈరోజు ఈ పని చేయాలనుకుంటున్నాను, దీన్ని సఫలపరచు. రైట్. అప్పుడు ఆయన నీకు గైడెన్స్గా ఉండి ఆ రోజంతా కూడా నువ్వు చేయాలనుకున్న పని ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన సక్సెస్ చేస్తూనే ఉంటాడు. నీకంటే ముందుగా ఆయన దారిని సరళం చేసేస్తూ ఉంటాడు. మనం వాక్యాన్ని చదవకపోవటం వల్ల మనకి అన్నీ తెలియట్లేదు. మనం ప్రార్థించకపోవటం వలన మనం బలహీనలు అవుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశాలని మనకంటే కూడా ఆయన ప్లాన్స్ మన మీద చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నీ ఆయన మన జీవితంలో నెరవేర్చబోచున్నాడు. వాక్యాన్ని చదవండి, వాగ్దానాన్ని పట్టుకోండి. ఆ వాగ్దానాన్ని సఫలపరుచుకునేలాగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. దేవుడు మీ ప్రతి ఉద్దేశము సఫలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. లివింగ్ హోప్ చర్చ్, 5th లైన్, ఇండియన్ డెంటల్ హాస్పిటల్ బిల్డింగ్, కేదరసరావుపేట, విజయవాడ. రండి, అందరం కలిసి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆమేన్.